నేను ఇండియా కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కోవిడ్ వాళ్ళకి రేషన్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇందులో నా కోసం కోవిడ్ వాళ్ళు ఏమి ఇచ్చారో చూపిస్తా చూడండి. మేడం సివిల్ ఐడి కార్డు ఇచ్చి నా ఫోన్ కి అయితే లిస్ట్ పెట్టారనమాట ఏమేమి తీసుకురావాలని. ఇది జహరాలో ఉన్న రేషన్ గూడం అనమాట. పైటి వచ్చేసి 37 కేజీలు బియ్యం, దాని కిందటి 5 వచ్చేసి నూనె డబ్బాలు, ఒకటి వచ్చేసి మిల్క్ పౌడర్ డబ్బా, 24 వచ్చేసి టమోటా పేస్ట్, 48 లో ఫ్యాట్, 48 ఫుల్ ఫ్యాట్ పాలు, లాస్ట్ 18 వచ్చేసి కోల్డ్ అనమాట. కోవిడ్ రేషన్ లో ఇచ్చేది మన ఇండియన్ బాస్మతి రైస్. మనం బుక్ చేసిన వస్తువులన్నీ వాళ్ళే అర్బాన్ లో వేసుకొని తీసుకుని వస్తారు. కార్ లో వేసేటప్పుడు ఒక్కొక్కటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అనమాట. మనం కూడా అన్ని వస్తువులు ఒకసారి ఉన్నాయా లేదా చెక్ చేసుకో, లేకపోతే కోటల దగ్గర మాట. నూనె 5 డబ్బాలు తీసుకుని వచ్చా ఉన్నాయి. పాలు వచ్చేసి లో ఫ్యాట్ 48, ఫుల్ ఫ్యాట్ 48 అయితే తీసుకున్నాం. ఒక కార్డులు 24 ఉంటాయి. కోల్డ్ వచ్చేసి 2 కార్డులు ఇచ్చారు. టమాటా పేస్ట్ వచ్చేసి 24 పీసులు, ఒక పాల డబ్బా. బియ్యం వచ్చేసి 37 కేజీలు అనమాట. తీసుకొచ్చిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. ఏదైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. తెచ్చిన వస్తువులన్నీ నేనే మోసుకొని ఇంటి డోర్ ముందర అయితే పెడతా. బెల్లు కొట్టామంటే కద్దామాలు వచ్చి లోపలికి తీసుకుపోతారు. రేషన్ తీసుకురావడానికి నెలకు ఒకసారి వెళ్తాం. మొత్తం గోతానికి ఉండే బొచ్చంతా అంటుకుంది. లిస్ట్ లో ఉన్న పాల పౌడర్ డబ్బా మన కోసం కోయిటోల్ ఫ్రీగా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి దినార్ అయితే అవుతుంది. దినార్ ఇండియన్ రూపీస్ లకి ఎంత అవుతుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.